ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర ఉన్న నాగలంక గ్రామంలో అయితే ఉన్నానండి. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అంతా అనేది జరుగుతుందండి. ఏంటి ఫ్రెండ్స్, ఈ నాగాయలంక చుట్టుపక్కల గ్రామాల్లో పండిన కూరగాయలు ఇంకా ఆకుకూరలు ఈ హోల్సేల్ మార్కెట్కి అయితే వస్తాయండి. రైతులు తీసుకొస్తారు. ఇక్కడ నుంచి వ్యాపారులు ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు పర్చేజ్ చేసుకొని షాపులకి అయితే తీసుకెళ్తారండి. తినే అట్టికాయ అది చూడండి, ఇదంతా కూడా అదే. రైతులు ఇక్కడికి తీసుకొస్తారండి. ఆ సీజన్ని బట్టి మనకి ప్రైజ్ అనేది పలుకుతుంది. అది కొన్ని పాట పాడుకుంటున్నారు కదా ఎవరికాళ్ళు. ఆ కూట్ను బట్టి 350 రూపాయలు 350 రూపాయలు 350 ఒకటి ఉంది. 350 రూపాయలు 350 కనుక మొత్తం 350 మొత్తం 350 350 రూపాయలు. గోల్డ్ 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 ఇటు చూసి మాట్లాడు. ఇక్కడ నేను ఇంకా లేట్ అయ్యానండి. ఇప్పటికే 5 ఇక్కడ ఉండాలంట. ఇప్పటికే సరుకు చాలా వరకు వెళ్ళిపోతుంది. ఫుటేజ్ కొంచెం బ్లాక్గా వస్తుందండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే 6 అసలు ఏమి ఉండదు, ఇక్కడ కంప్లీట్గా వెళ్ళిపోతుంది సరుకు అంతా కూడా. అందుకని చెప్పేసి నేను 5 ఇక్కడికి వచ్చానండి. అన్న, ఎన్ని రోజులు ఉంటారు సముద్రంలోకి వెళ్ళి వేటకి? మేము సముద్రంలోకి వెళ్ళామండి, డైలీ వచ్చేస్తారు. సముద్రం వేట కాదు, గోదావరి కృష్ణా నదిలోనే మీరు చేపలు వేటాడతారు? అవునండి. ఈ రోజుకి ఆ రోజుకి పొద్దుటే వెళ్తాం, సాయంత్రానికి వచ్చేస్తాం. సరుకు పడుతుందా బాగానే? సరుకు ఇటు వరకు పడేది కానండి, ఇప్పుడు తగ్గింది. సరుకు పడతాం. అది ఇవేనా బోట్లు? నా పేరు కొక్కిలేడు భాస్కర్రావు, నాగాయలంక. ఇక్కడ కృష్ణానది ఒడ్డున చాలా పవిత్రతగా ఉంటుంది. ఈ నాగాయలంకలో నది ఒడ్డున కాశీక్షేత్రంలాగా గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి గుడి బాగా ఫేమస్. ప్రతిరోజు వచ్చి స్నానం చేసి రామలింగేశ్వర స్వామికి నీళ్లు కూడా వారబోసి రోజు నది ఒడ్డున స్నానం చేసి శుచి శుభ్రతగా ఉంటాము. హలో వ్యూవర్స్, నా పేరు లీలాకృష్ణ. మాది టీ కొత్తపాలెం, నాగాలంక మండలం. ఇది కృష్ణా నది, చాలా పవిత్రమైన నది. పులిగడ్డ దగ్గర ఇది 2 పాయలుగా చీలి ఒకటి అంశలదీవ్ సైడ్ వెళ్తుంది, అక్కడ సముద్రంలో కలుస్తుంది. ఇంకో పాయ ఇటు వచ్చి ఎదురుమండి దగ్గర
సముద్రంలో కలుస్తుంది. ఇది చాలా పవిత్రమైంది. ఇది నాగాలంక గ్రామం. ఈ నది ఒడ్డున లేని గుడి అంటూ లేదు. శివాలయం, వెంకటేశ్వర స్వామి గుడి, రాములవారి గుడి, అమ్మవారి గుడి అన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఇక్కడ. పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్ర పతారా జిల్లా జోర్ గ్రామం మహాబలేశ్వరం వద్ద జన్మించిన కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి అవనిగడ్డకు దగ్గరగా ఉన్న పులిగడ్డ వద్ద 2 పాయలుగా చీలి హంసలదీవి వద్ద ఒక పాయ, నాగాలంక వద్ద ఒక పాయ సముద్రంలో కలుస్తుంది. ఈ నాగాయలంకలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఇంకా కృష్ణానది తీరమే కాకుండా కయాక్ పడవ పోటీలలో మన ఆంధ్రప్రదేశ్కు వెండి మరియు బంగారు పథకాలను గెలుచుకు వచ్చిన ఒక ఆణిముత్యం కూడా ఉంది. ఫ్రెండ్స్, మనకి ఈ పాపేనండి మన కయాక్లో సిల్వర్ ఇంకా గోల్డ్ మెడల్ సాధించింది. అమ్మ, నీ పేరు చెప్పు. నా పేరు నాగిరి గాయత్రి సార్. ఓకే, నువ్వు అసలు ఎట్లా నేర్చుకున్నావు ఈ కయాక్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు? సార్, నేను స్టార్టింగ్ వచ్చేసి కయాకింగ్ కెనోయింగ్ అనేది నాగాలంక వాటర్ స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేశారు. అలా మేము స్టార్ట్ చేసాము. 2018లో సంక్రాంతి సంబరాలు అని చెప్పి మా ఎమ్మెల్యే అయిన బుద్ధప్రసాద్ సార్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ వాటర్ చూసి బ్యాక్ వాటర్ బాగున్నాయని చెప్పి ఇక్కడ కయాకింగ్ కెనోయింగ్ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ఈ వాటర్ బట్టి మాకు మా ఫ్యామిలీ ఎలాగో ఫిషర్మెన్ కాబట్టి మాకు స్విమ్మింగ్ ముందు నుంచి ఉంది. అలా వాటర్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మేము ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము. ఎక్కడెక్కడ నువ్వు మెడల్స్ సాధించావు? నేను స్టార్టింగ్ భోపాల్లో ఉత్తరాఖండ్లో పార్టిసిపేషన్ చేశాను. గుజరాత్ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేశాను. లాస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో సిల్వర్ మెడల్, నాకు నార్మల్ నేషనల్ గేమ్స్లో టోటల్ 7 సిల్వర్ మెడల్స్ రావడం జరిగింది. లాస్ట్ జరిగిన గోవా నేషనల్ గేమ్స్లో నాకు సిల్వర్ మెడల్, మొన్న జరిగిన 38th నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నేను ఏషియన్ ఛాంపియన్షిప్ కూడా పార్టిసిపేషన్ చేశాను థాయిలాండ్లో. ఓకే, నువ్వేమన్నా కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? నీకు ఎటువంటి సహకారం కావాలనుకుంటున్నావు? నన్ను ప్రభుత్వం అడాప్ట్ చేసుకుని నాకు ముందు గేమ్స్ కూడా సపోర్ట్ చేసి ఫారిన్ కంట్రీలో ప్రాక్టీస్ ఇప్పిస్తే నేను ఇంకా ముందుకెళ్ళి ఏషియన్ ఒలింపిక్స్లో కూడా మెడల్స్ సాధిస్తాను సార్. ఓకే సార్. ఫ్రెండ్స్, చూడండి, ఈ పాప చూడండి, తన ధైర్యానికి మెచ్చుకోవాలండి. అసలు ఆడవాళ్ళు వాటర్ యాక్టివిటీస్ అంటే భయపడతారు. వాటర్లోకి దిగి అందుట్లో ఈత కొట్టాలంటే ఇంకా భయపడతారు. మన కయాక్లో సిల్వర్ మెడల్ ఇంకా గోల్డ్ మెడల్ ఇతర రాష్ట్రాలు వెళ్ళి సాధించిందంటే ఎంత ధైర్యం ఉందో చూడండి. ఈ పాపలాగా అందరూ కూడా ఆడవాళ్ళు ఇంకా ముందుకు రావాలి, మంచి మంచి మెడల్స్ తీసుకురావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అమ్మ, నువ్వు ఒక విన్నర్గా నువ్వేం చెప్తావు? నీలాంటి సోదరులకి సోదరీమణులకి ఏం చెప్తావు? ఆడవాళ్ళు అనేది దేనిలోనూ తక్కువ కాదు. ఇంకా ముందుకి నాలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్ ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకు చాలా మంది ఆడవాళ్ళు బయటకు వస్తారని నేను చెప్తున్నాను సార్. ఫస్ట్ మీరు భయపడద్దండి. భయపడకుండా మీరు ఏ యాక్టివిటీలో అయినా సరే మీరు ముందుండండి. మీరు సాధించి తేలుతారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది.